నేను మీ మంతపూరి వాసు. మనం ఇలా మాతో 2 ట్రైలర్కి అయితే వచ్చాము. సరే ఒకసారి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి మూవీ ఎలా ఉందో చెక్ చేసుకున్నాం. రండి. అలా కాల్ చేసావేంట్రా? మతోదల్రా 2 నిజంగా చెప్పాలంటే నాకు బాగా నచ్చింది. అంటే చాలా రోజుల తర్వాత సీరియస్లీ ఇంకొకసారి చూస్తాము, మూవీ ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి చూస్తామనే ఫీల్ అయితే నాకు మతోదల్లా కలిగించింది. ఆ ఫీల్ ఏ మూవీ సరిపోతే శనివారం కావచ్చు, లేకపోతే అంతకుముందు వచ్చిన మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఏ మూవీస్ నాకు కలిగించలేదు సెకండ్ టైం చూస్తాము అని. దీనికైతే కేవలం సత్య గారి కామెడీ కోసం ఇంకోసారైనా మళ్ళీ చూస్తామని నాకు అనిపించింది. అండ్ మతోదల్రా 1 అంటే పార్ట్ 1 కంప్లీట్లీ వితౌట్ ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. 2019 December 25th, అంటే వెన్ ఐ వాస్ కంప్లీట్లీ న్యూ టు హైదరాబాద్. నేను హైదరాబాద్ వచ్చి ఒక 5 days కూడా కాలేదు. ఆ టైంలో చూసి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. అండ్ 2 కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నా కూడా డెఫినెట్లీ 2 కూడా చాలా బాగుంది. కాకపోతే మతోదల్రా 1 2 అంటే నేనైతే 1కే ఓటేస్తాను. 1కి నేను 10 out of 10 ఇస్తే ఈ మూవీకి 10కి నేను 8.5 నుంచి 9 ఇస్తాను అనమాట. సో బట్ కానీ స్టిల్ చాలా బాగుంది. అండ్ సత్య గారి కామెడీ టైమింగ్ కావచ్చు, ఆయన ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఆయన వన్ లైనర్స్ కావచ్చు, ఆయన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, సత్య గారి ఇంకా మూవీలో హీరో లాగా ఉందనమాట. అండ్ అపార్ట్ ఫ్రమ్ సత్య కామెడీ మనకు శ్రీసింహ గారి ఇంప్రూవైజర్ యాక్టింగ్ కావచ్చు, ఫరియా అబ్దుల్ యాక్టింగ్ కావచ్చు, సో ఆ థ్రిల్స్ కావచ్చు, మనకి ఇంటర్వ్యూల ముందు వచ్చిన సస్పెన్స్ కావచ్చు, మతోదల్రా 1లో ఎవరైతే కొన్ని సీన్స్ ఇష్టపడతా ఉంటారో ఆ ఓరినా కొడక సీరియల్ మూమెంట్స్ కావచ్చు, లేకపోతే గుండు సుదర్శన్ గారి డైలాగ్ డెలివరీ, కొన్ని మూవీలు అలాగే సాగుతూ ఉంటుందన్నమాట. సో మనకు చూసినంతసేపు ఒక నాస్టాలజిక్ మూమెంట్స్ లాగా, ఒక డేజావు లాగా, సో మనకు మతోదల్రా 1 లాగానే ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది అందరికీ. సునీల్ గారు అంటే సునీల్ గారు కామెడీ ఉంది, వెన్నెల కిషోర్ గారు కామెడీ ఉంది. మతోదల్రా 1 అయితే ఏంటంటే మతోదల్రా 1లో సత్య గారు అండ్ వెన్నెల కిషోర్ గారికి ఇద్దరికి క్రెడిట్స్ ఈక్వల్గా ఉంటాయి. ఈ మూవీలో సత్య గారు అయితే కంప్లీట్లీ డామినేట్ చేసేస్తారు. అంటే మీరు చెప్పినట్లు సునీల్ గారు ఉన్నా, వెన్నెల కిషోర్ గారు ఉన్నా, గుండు సుదర్శన్ లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు ఇంతమంది ఉన్నా ఆఖరికి హీరోని కూడా తినేస్తాడు అనమాట సత్య వచ్చేసి తన కామెడీతో. ఇట్స్ లైక్ సత్యాస్ 1 man షో లాగా ఉంది మతోదల్రా 2. అండ్ బాగుంది డెఫినెట్లీ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్. August 15th రిలీజ్ అయిన మూవీస్ కంపేర్ చేసుకుంటే చాలా చాలా బెటర్. హ్యాపీగా వచ్చి చూడండి. సినిమాటోగ్రఫీ ఎలా ఉంది? బాగుంది సినిమాటోగ్రఫీ, మనకు సినిమాటోగ్రఫీ కావచ్చు, బీజిఎం కావచ్చు, మనకు చాలా బాగుంది బ్రో. ఒకటి బ్రో ఏంటంటే పార్ట్ 1 అంతా లేదు, అంటే ఒక 10% తగ్గింది. అది తప్ప రిమైనింగ్ ఆస్పెక్ట్స్ అంతా మనకు నిజంగా సాంగ్స్ అదేంటంటే ఒక పాత సాంగ్స్ ఒక 2 సాంగ్స్ అయితే లేదు పెట్టారంటే, పర్టికులర్ సాంగ్స్ అయితే ఏం లేవు, పాత సాంగ్స్ ఇంకా మిక్స్ చేసి పెట్టినారంటే. అండ్ బీజిఎం మనకు బాగుందన్నమాట. సో ఓవరాల్గా హ్యాపీగా థియేటర్స్కి వచ్చి చూడొచ్చు. మనము పెట్టే 200కి వర్త్ అనిపిస్తుంది. మతోదల్రాలో ఫేవరెట్ బీజిఎం అండి ఊ అని వస్తా ఉంటుంది, సంథింగ్ ఊ అని సంథింగ్ వస్తూ ఉంటుంది. నేనైతే మీరైతే బాగా చేస్తారు, బాగా మిమిక్ చేస్తారు. అలాంటిది సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ వస్తుంది అనమాట. అప్పుడు మనకు బాగానే నచ్చుతుంది. ఓవరాల్గా నాట్ ఓన్లీ బీజిఎం బ్రో, కెమెరా వర్క్ ఆయన చెప్పినట్లు కెమెరా వర్క్ కావచ్చు, సస్పెన్స్ కావచ్చు, ఆ ఎలిమెంట్స్ కావచ్చు. ఇప్పుడు మతోదల్రా పార్ట్ 1లో ఎలా అయితే హీరో ఒక మర్డర్లో ఇరుక్కుపోతాడో, దీంట్లో 2 మర్డర్స్ ఇరుక్కుపోతాడు అనమాట. దానికి ఆయనే సాల్వ్ చేసి ఇక వీళ్ళని ఎవరో కాదు పక్కనే ఉంటారనమాట. అది కూడా మంచి ట్విస్ట్ లాగా పెట్టినారు. సో ఓవరాల్గా 1 వచ్చిండే వాళ్ళకి 2 కూడా బాగా నచ్చుతుంది. దీనికి దానికి ఏమైనా లింక్ ఉందా బ్రో? చాలా వరకు లింక్ ఉంటుంది. అంటే సీక్వెల్ అనమాట దానికి వచ్చేసి. సో అక్కడ డెలివరీ ఏజెంట్స్గా ఉన్నోళ్ళు ఇంకా దాని తర్వాత వాళ్ళు ఇంకా ఒక హీ టీమ్లో ఇంకా ఇక్కడ స్పెషల్ ఏజెంట్స్గా వస్తారు, పోలీస్ ఏజెంట్స్గా వస్తారనమాట. సో కంప్లీట్లీ సీక్వెల్ రన్ అవుతూ ఉంటుంది. అండ్ పార్ట్ 1లో కొన్ని సీన్స్ దీంట్లో కూడా ఉంటాయన్నమాట. ఓరినా కూడా సీరియల్ మూమెంట్స్ కావచ్చు, కొన్ని మిమిక్ అవుతూ ఉంటుంది. గుండు సుదర్శన్ రోల్ కావచ్చు, వెన్నెల కిషోర్ అజయ్. ఓవరాల్గా ఒకటే బ్రో చెప్పేది ఏంటంటే ఎవరికైతే మతోదల్రా 1 బాగా నచ్చింటుందో సో డెఫినెట్లీ వాళ్ళ 2 కూడా బాగా నచ్చుతుంది అనమాట. ఎంత ఎక్స్పెక్టేషన్స్తో వచ్చినా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమైనా డైలాగ్ చెప్తారా బ్రో? లైక్ అంటే మీరు చెప్పినది ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో మతోదల్రా పార్ట్ 1 ఇది దొంగతలించడం కాదు, ఇది తస్కరించుట అంటారు కదా. సో దొంగతనానికి తస్కరించడానికి తేడా ఏంటంటే దొంగతనం అంటే దౌర్జన్యంగా దోచుకోవడం, తస్కరించడం అంటే తెలివిగా తీసుకోవడం అని. సో దీంట్లో ఏంటంటే నేను భయపడడం లేదు, నేను వచ్చేసి వినమ్రత ప్రదర్శిస్తా ఉన్నాను అని అంటారనమాట. అలాంటి 1-2 కాదు, ఎన్నో ఉంటాయి. మన మామూలుగా డోంట్ బుక్ ఏ జడ్జ్ బై ఇట్స్ కవర్, అది సంథింగ్ అది ఇది అని అంటూ ఉంటారు కదా. అలాంటి డైలాగ్స్ అంతా కూడా మార్చి సత్య చెప్పే ప్రతి కామెడీ మూవీ మనకు డెఫినెట్లీ ఒక 20-30 సార్లు నవ్వుతారనమాట. లేదు నాకైతే లాగేం అనిపించలేదు నాకు. బట్ సెకండ్ హాఫ్ ఒక 10 minutes డ్రిమ్ చేసి నిన్న లేదా స్క్రీన్ ప్లే ఇంకొంచెం బెటర్గా చేసి బాగుండని నాకు అనిపించింది. మూవీ మనకు స్టార్టింగ్ నుంచి కామెడీ బేస్డ్ అనమాట. ఇంటర్వెల్ ముందు వాళ్ళు ఒక 2 మర్డర్స్ ఇరుక్కుపోతారు. ఆ సెకండ్ హాఫ్లో ఆ మర్డర్స్ నుంచి ఎలా బయటకు వస్తారు, ఆ ఇన్వెస్టిగేట్ చేసే సీన్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ అంటే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మనకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ సెటప్ చేసుకుంటారు, కాస్త స్లోగానే ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్ తర్వాత నుంచి మనకు ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే ఉంటుంది మొత్తం.
ఆ రేటింగ్ నేను ఇవ్వలేను, ఎప్పుడు నేను రేటింగ్ ఇవ్వలేను. బట్ కానీ ఈ మూవీ అదే చెప్తున్నాను కదా, మత్తు వదలరా 1కి 10 ఇస్తే ఈ మూవీకి మనం 10కి 8.5 ఇవ్వచ్చు. ఫ్యామిలీ పిక్చరా? హ్యాపీగా ఫ్యామిలీ వచ్చి చూడొచ్చు. ఎలాంటి ఈ వల్గర్ సీన్స్ కావచ్చు, నాన్ సెన్స్ బుల్షిట్ సీన్స్ ఏం లేవన్నమాట. సో హ్యాపీగా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వచ్చి చూడొచ్చు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఎర్ర టెన్ బకెట్ లక్ష్మీపూర్తి ఎలా ఉంటుందో అలా చేసాడు సత్య గారి సినిమా కామెడీ. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అసలు పొట్టపతి నవ్వరు అని చెప్పి ఎన్నో మాట ఓన్లీ వినడమే. ఫస్ట్ టైం లైవ్లో చూసింది ఏంటంటే సత్య గారి కామెడీ. అసలు హీరో సింహ గారిని కానీ హీరోయిన్ కానీ మొత్తం డామినేట్ చేసేసాడు సినిమా. అసలు ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. ఈ వినాయక చవితికి రేసులో ఈ సినిమా కూడా ఉంది. డామినేట్ చేసింది. మైత్రి మూవీస్ బ్యానర్లో ఇది ఒక మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఈ పండుగ చేసింది. చాలా బాగుంది. ఇప్పుడు కంటిన్యూటీ ఏమైనా ఉందా మూవీకి? రావచ్చు, రావాలని కోరుకుంటున్నాం. పార్ట్ 1 పార్ట్ 2 కనెక్టివిటీ ఏమైనా ఉందా? ఉంది. రెండు ఒకటే టీమ్. అసలు సెకండ్ పార్ట్ అయితే హైలైట్. అసలు సత్య గారి సినిమాని డామినేట్ చేసేసాడు. ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఏమైనా చెప్తారా? ఇంట్రెస్టింగ్ గా ఇదే ఫస్ట్ పార్ట్ 1లో ఏముందో సేమ్ అదే కాన్సెప్ట్. అసలు కామెడీ కోరుకునే ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది సినిమా. కొట్టపైకి చచ్చిపోతారు అలా ఉంది కామెడీ. ఎన్ని కోట్లు వస్తాయన్నా? కలెక్షన్ గురించి చెప్పను కానీ టాప్ 10 హీరోల్లో సింహ గారు ఒకరు అవుతారు ఫ్యూచర్. యాక్టింగ్ పరంగా సింహ గారు హైలైట్. తీసుకొని వస్తారన్న మూవీకి? ఫ్రెండ్స్తోనే వచ్చాను. చాలా అసలు పడి నవ్వుకుంటారు సినిమా. 5కి 4.5 ఇస్తారు రేట్లు. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడాలి. చాలా బాగుంది. వెరీ గుడ్.